బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రముఖ తెలుగు నటి హేమ అరెస్ట్ అయింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా దాక్కున్న హేమ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. మరికొన్ని గంటల్లో హేమను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడే వార్త వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని, అక్కడున్న వారిలో 100 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ప్రముఖ నటి హేమ ఉన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. హేమ రేవ్ పార్టీలో పాల్గొనిందనే విషయం విస్తృతంగా ప్రచారమైంది. ఈ విషయమై హేమ వెంటనే స్పందించింది. ఆ వార్తలన్నింటినీ హేమ ఖండించింది. తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. స్వయంగా ఓ వీడియోను కూడా విడుదల చేసింది. దీంతో బెంగళూరు పోలీసులు మరింత విస్తృతంగా శోధించి హేమ ప్రయాణ వివరాలు, విమాన టికెట్లను బహిర్గతం చేశారు. రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కూడా పోలీసులు అధికారులు సేకరించారు. రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు. దీంతో హేమ అవాక్కైంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. పోలీసుల నిఘా ముందు ఆమె చేసిన బుకాయింపులు పనిచేయలేదు. విచారణకు హాజరు కావాలని పోలీసుల నుంచి పిలుపు వచ్చినా హేమ హాజరు కాలేదు. మరికొన్ని రోజులు సమయం కావాలని ఆమె కోరింది. ఎట్టకేలకు గడువు ముగియడంతో పోలీసులు మరోసారి రంగప్రవేశం చేశారు. హేమ ఇంటికొచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మే 20వ తేదీన వాసు బర్త్డే పార్టీ పేరిట జరిగిన సన్ రైజ్ టు సన్సెట్ పార్టీలో అనేక మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పార్టీ జరిగే చోట పోలీసులకు కొకైన్, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయగా వారిలో 86 మంది డ్రగ్స్ సేకరించినట్లు వెల్లడైంది. నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.